మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన పళ్ళు ఎలా తయారవుతాయో? హాయ్, దిస్ ఈజ్ డాక్టర్ శ్రవంతి, యువర్ డెంటల్ ఎక్స్పర్ట్. సో మన పళ్ళు ఎలా రెడీ అవుతాయి జనరల్గా అంటే మదర్ ఊమ్లో ఉన్నప్పుడే పళ్ళు రెడీ అయిపోతాయి. చిన్నగా టూత్ బర్డ్ ఫార్మేషన్ అనేది మదర్ ఊమ్లో ఉన్నప్పుడే జరుగుతుంది. అది చిన్న బర్డ్ లాగా ఉంటుంది. మెల్లమెల్లగా అది పంటి ఆకారానికి పెరిగి పంటి ఆకారానికి వచ్చేస్తుంది, పంటి షేప్లో. అసలు పంటిలో ఏమేం భాగాలు ఉంటాయి అంటే ఎన్ని లేయర్స్ ఉంటాయి? ఒకటి వచ్చేసి పైన హార్డెస్ట్ లేయర్ వచ్చేసి ఎనామిల్ అంటారు. నెక్స్ట్ ఇన్నర్ లేయర్ వచ్చేసి డెంటిన్, ఇంకా లోపల ఉండే ఏరియా పల్ప్ అని అంటారు. సో ఈ 3 లేయర్స్ తోటి పన్ను అనేది రెడీ అయిపోయింది. అండ్ పంటిలో మళ్ళీ 2 డివిజన్స్. పైన పార్ట్ మనకి కనపడే నోట్లో మనకి కనపడే పార్ట్ వచ్చేసి క్రౌన్ అంటారు. అండ్ చిగురు కింద ఉండే పార్ట్ వచ్చేసి రూట్ అని అంటాం. చుట్టూతో ఎముక. ఇది పంటి యొక్క షేప్ అండ్ దాన్ని ఉన్న స్ట్రక్చర్ అన్నమాట. సో ఇలా ఫామ్ అయిపోతుంది. ఫామ్ అయిపోయిన తర్వాత బేబీ పుట్టాక మనకి దగ్గర 6 నెలల టైంలో ఈ పళ్ళు మెల్లగా బయటికి వస్తాయి. బేబీ పుట్టాక 6 నెలల నుంచి 3rd ఇయర్ వరకు ఒక్కొక్క పన్ను రెడీ అయ్యి బయటికి మెల్లగా వచ్చేస్తాయి. 3rd ఇయర్కి కంప్లీట్గా పాల పనులు అనేవి వస్తాయి. నెక్స్ట్ పర్మనెంట్ పనులు మరి ఎప్పుడు వస్తాయి అంటే కింద అప్పటికే పర్మనెంట్ పనులు రెడీ అవ్వడం మొదలు పెడతాయి. మళ్ళీ చిన్న టూత్ బర్డ్ లాగా ఫామ్ అయిపోయి ఇలా మెల్లమెల్లగా రెడీ అయిపోయి ఈ మిల్క్ టీత్ ఏదైతే ఆల్రెడీ వచ్చిన పనులని ఈ పర్మనెంట్ టీత్ పుష్ చేస్తూ ఉంటుంది బయటికి. ఇలా పుష్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే పైన మిల్క్ టీత్ లూజ్ అయిపోయి పడిపోతుంది. అప్పుడు ఈ పర్మనెంట్ టీత్ అనేది మంచిగా చక్కగా ఆ ప్లేస్ని తీసుకుంటుంది. సో ఒక్కొక్క పంటికి ఒక్కొక్క ఏజ్ ఉంటుంది. ఈ పర్మనెంట్ పనులన్నీ 6 నుంచి 12 సంవత్సరాల వయసులో కల్లా కంప్లీట్ అయిపోతాయి. ఒక్కొక్క పన్ను ఒక్కొక్క ఏజ్లో వచ్చి 12 సంవత్సరాలకి మొత్తం టీత్ అనేది ఫామ్ అయిపోయి వచ్చేస్తుంది. అండ్ జ్ఞానదంతం అనేది మాత్రం 18th to 24th ఇయర్ టైంలో ఎరప్ట్ అయిపోతుంది, వస్తుంది. ఆ టైంలో వస్తుంది. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.